హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను మునక్కాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఒక నిమ్మ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇలా వాటర్తో నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఈ కర్రీ కోసం నేను 5 ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను. ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పొట్టు తీసుకొని ఇలా పొడవుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల కర్రీ అనేది లోపలికి పోయి చాలా బాగుంటుంది ఎగ్స్ టేస్ట్. తర్వాత 3 మునక్కాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చల్లారనిచ్చి ఇలా మిక్సీ జాడీలో వేసుకొని కచ్చాపచ్చాగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులో మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న 3 ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను సన్నగా తరిగాను కాబట్టి తొందరగానే వేగిపోతాయి. ఒకవేళ తొందరగా వేగట్లేదు అనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత 3 టమాటాలని ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. టమాటాలు సన్నగా తరుక్కున్నా సరిపోతుంది, నేను మాత్రం పేస్ట్ వేస్తున్నాను. టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా 1 మినిట్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునక్కాయల్ని నీళ్ళతో పాటు ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత మనం పౌడర్ లాగా చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ధనియాల పొడిని వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసారు కదా కర్రీ ఎలా అయిందో. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.